హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, డిఎస్సికి అడిగినటువంటి బిట్ మీకోసం ఎక్స్ప్లెనేషన్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, మ్యాథ్స్ బిట్ రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ డిఎస్సిలో ఎస్జిటి బిట్ ఇది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ యొక్క విలువ. చూడండి, ఇంత పెద్దగా ఉంది అని కన్ఫ్యూజ్ మాత్రం కావద్దు, సిల్లీగా ఉంటుంది. చూడండి, మనకు తెలిసినది ఏంటంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా, అంతే కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఈ ఫార్ములానే ఇక్కడ రిపీట్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి నేను ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లేస్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండ్ దెన్ ప్లస్ ఉంది కాబట్టి సింబల్ ప్లస్. నెక్స్ట్ బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి, బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి. ఇక్కడ ఏబి ప్లేస్లలో బీసీలు ఉన్నాయి, సో బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ ఇప్పుడు ఏ ప్లేస్లో సి ఉంది, బి ప్లేస్లో ఏ ఉంది, సో సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అంతే కదా ఫార్ములా. ఎస్, ఇక్కడ ఏం చేస్తాం, ఏమున్నాయి ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎస్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, అంటే ఇక్కడ ఎలాంటి విలువ లేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఈజ్ 0. ఓకే, ఆన్సర్ ఈజ్ 0. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.